ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు కొత్తగా ఎయిర్ ఫ్రైయర్లో లెగ్ పీస్ తీసి చూపించబోతున్నానండి. లెగ్ పీస్ ఫ్రై అనమాట. ఎప్పుడు మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటుంటాం కదా, అలా కాకుండా ఈరోజు ఎయిర్ ఫ్రైలో చేసి చూపిస్తాను. ముందుగా లెగ్స్ తీసుకున్నానండి, 4 లెగ్స్. దానికి చిన్నగా ఇలాగా ఘాట్లు పెట్టేసుకుంటున్నాను. పెట్టాడు ఆల్రెడీ కొంచెం అంత. నేను కూడా మళ్ళీ ఇలా చిన్నగా ఇలా పెట్టుకుంటే మనకి మసాలా కొంచెం లోపల వరకు వెళ్తుంది అనమాట. ఎయిర్ ఫ్రైలు చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ పెట్టాను. ఇలా పెట్టేసుకొని ఈ 4ని మనం ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను. ఫస్ట్గా రుచికి సరిపడా సాల్ట్, నెక్స్ట్ కొంచెం పసుపు, ధనియాల పొడి, కారం. స్పైసీ కావాలనుకుంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు. నేను కొంచెం ఎక్కువ వేస్తున్నాను. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను. ఫ్రెష్గా రుబ్బి పెట్టుకుంది అయితే టేస్ట్ బాగుంటుందండి. ఇందులోకి కొంచెం ఒక 2 స్పూన్లు కార్న్ఫ్లోర్. కొంచెం అయితే వేసాను, ఎక్కువ వద్దు. నెక్స్ట్ కొంచెం అంతా గరం మసాలా, నల్ల మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేయట్లేదు, సరిపోతుంది. ఇలాగ మొత్తం మా లెగ్కి అంతా పట్టేట్టు కలుపుకోవాలి. వీలైతే 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కలుపుకున్నా ఇంకా బాగా పడుతుంది. ఒక నిమ్మకాయ చెక్కను కూడా పిండుకుంటే బాగుంటుందండి. ఇలా మొత్తం నిమ్మకాయ 1/2 చెక్క సరిపోతుంది, 4 కాబట్టి. మళ్ళీ ఇందులోకి 1 స్పూన్ ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకున్నా బాగుంటుంది. ఎందుకంటే ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నాం కాబట్టి బటర్ వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. నేను బటర్ లేదు కాబట్టి ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ 1 స్పూన్ ఆయిల్ వేసి మొత్తం ఇలా కలుపుకొని మనం ఇప్పుడు ఎయిర్ ఫ్రైలో పెట్టేసుకుందాం. దీన్ని ఇలాగ అన్నీ కలుపుకున్నాక మనం దీన్ని మ్యారినేషన్ కోసం పక్కన పెట్టుకుందామండి. 1 పావు గంట డీప్ ఫ్రీజర్లో పెట్టుకుంటే బాగుంటుంది. 20 మినిట్స్ అయ్యిందండి. మ్యారినేషన్ కూడా అయిపోయింది చూడండి, చక్కగా గట్టిగా అయినాయి. ఇప్పుడు మనం వీటిని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసుకుందాం. ముందుగా నేను ఒక సిలికాన్ ప్లేట్ తీసుకున్నాను. ఇది ఎయిర్ ఫ్రైయర్లో యూజ్ చేసుకోవచ్చు అనమాట. డైరెక్ట్గా కాకుండా ఇందులో పెట్టుకుంటే బాగవుతాయి. పక్కన మసాలా కూడా ఇందులోనే ఉంటుంది మనకి తీసుకోవడానికి కూడా. సో ఫస్ట్ దీన్ని కొంచెం అంత ఆయిల్లో పెట్టుకొని ఇలాగ 4 పెట్టేసుకున్నాం. వితౌట్ ఆయిల్ కదండి, చాలా హెల్తీ అనమాట. హెల్త్కి బాగుంటుంది అంట మనకి. ఇలాగ ఇందులో ఈ ప్లేట్లో సర్దేసుకొని 4 మనం ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసుకుందాం. ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకుందామండి. మనం ఈ ప్లేట్ని ఇలా ఇందులో పెట్టుకోవడమే. ఇలా పెట్టేసుకొని ఆన్ చేసుకుందాం. ఆన్ అయింది. లెగ్ పీస్ కాబట్టి ఇది కూడా లెగ్ పీస్ ఇలా సెట్ చేసుకోవాలి. లెగ్ పీస్ సెట్ చేసి 180 degrees 21 minutes. సో ఇప్పుడు మనం ప్లే చేసేద్దాం. 21 minutesలో మనకి రెడీ అయిపోతాయి అన్నమాట. మధ్యలో ఒకసారి తీసి 10 minutes తర్వాత మనం తిప్పేసుకుందాం. మళ్ళీ 10 minutesలోకి వచ్చేసిందండి. ఇప్పుడు మనం ఒకసారి పాజ్లో పెట్టుకుందాం. ఆల్మోస్ట్ ఒక పక్క అంతా కుక్ అయిపోయిందండి. అంటే మధ్యలో తీసాను కాబట్టి ఇంకో పక్కన తిప్పి పెట్టుకుందామని తీసాను. ఇంకో 10 minutes పెడితే ఇటు కూడా కుక్ అయిపోతాయి అన్నమాట. ఇలా ఒకసారి తిప్పి పెట్టుకోవాలి. సిలికాన్ తీసేసి డైరెక్ట్గా పెట్టేస్తున్నానండి. అంటే సిలికాన్లో కొంచెం తొందరగా అయినట్టు అనిపించలేదు, డైరెక్ట్గా పెట్టేస్తున్నాను. ఇలా ఇంకో పక్క ఇలా తిప్పేసుకొని పెట్టేసుకోవడమే. కొంచెం మెత్తగా ఉన్నాయి. ఇప్పుడు మనం వీటిపైన కొంచెం అంత కరివేపాకు కూడా ఇలాగా వేసుకోవచ్చు. 2 పచ్చిమిర్చి కూడా చీరేసి ఇలా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం మళ్ళీ ఒక 10 minutes ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేద్దాం. స్టార్ట్ అయింది 10 minutes.
అయిపోయిందండి ఎయిర్ ఫ్రైయర్లో. ఇంకా మనం ఆఫ్ చేసేసి తీసేసుకోవచ్చు. ఇదిగోండి చక్కగా ఫ్రై అయిపోయినాయిగా. బా మంచి స్మెల్ వస్తుంది, కరివేపాకు అవన్నీ మంచి ఫ్లేవర్గా ఉంది. బాగున్నాయి, వేగిపోయినాయి బాగా. వితౌట్ ఆయిల్ ఎయిర్ ఫ్రైయర్లో లెగ్ పీసెస్ సూపర్గా అయినాయి. రెడీ అయిపోయినాయండి మన చికెన్ లెగ్ పీసెస్ ఇన్ ఎయిర్ ఫ్రైయర్. చూడండి చక్కగా సాఫ్ట్గా లోపలికి వెళ్ళిపోయిందా, మెత్తగా ఉడికిపోయింది, జ్యూసీగా, పైన క్రిస్పీగా, చాలా బాగున్నాయి. ఎయిర్ ఫ్రైయర్లో ఇలా హెల్తీగా చేసుకొని తింటే మన హెల్త్కి కూడా చాలా మంచిది. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.